కర్నూలు నగర స్థానిక బీకాం ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాలలో శనివారం ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ ఆధ్వర్యంలో మొట్టమొదటి అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం పురస్కరించుకొని ధ్యానం పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామకృష్ణ ప్రసంగిస్తూ బుద్ధి, మనసు, శరీరంపై ఏకాగ్రత సాధించడం కోసం ధ్యానం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఏకాగ్రతను పెంపొందించడానికి విద్యార్థులచే ఉదయం 8:30 నుండి 9 గంటల వరకు ధ్యానం చేయించారు. ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు ధ్యానం పరిష్కారాన్ని అందించగలదని, అందుకే ధ్యానానికి కూడా ఓ ప్రత్యేకమైన రోజు ఉండాలని భావించిన ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 21న ప్రతి ఏటా ప్రపంచ ధ్యాన దినోత్సవంగా నిర్వహించాలని సూచించింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రసంగిస్తూ మానవుల శారీరక, మానసిక ఆరోగ్యంలో గుణాత్మక మార్పు తెచ్చి తద్వారా ప్రపంచంలో శాంతి, సామర్థ్యాలను నెలకొల్పేందుకు ధ్యానం అత్యంత ఉపయుక్తమైనదని పేర్కొన్నారు. ధ్యానం వలన తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళన నుండి విముక్తి పొంది ఆరోగ్యంగా ఉంటామని కళాశాల లెక్చరర్ విజయశేఖర్ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల లెక్చరర్స్ ప్రసన్న కుమార్, జబీన్ అఖ్తర్, పార్థసారథి పటేల్, లక్ష్మి, సోమేష్, ఉల్జోజీరావు, శశికళ మరియు ఎన్ఎస్ఎస్ విద్యార్థినులు పాల్గొన్నారు.